ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ఆది కాండము మనం చదువుకుందాము. ముందుగా నేను ఒక 10 వర్సెస్ చదివి మీకు వినిపిస్తాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తున్నారు, ముందుగా దేవుడు భూమి ఆకాశంలో సృజించారు. అయితే అప్పుడు భూమికి ఎలాంటి ఆకారం కూడా లేదు. మనము ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకుంటే, అది మనము గ్లాస్లో వేస్తే అది గ్లాస్ షేప్లో ఉంటుంది. అది మనము ఒక ప్లేట్లో వేస్తే అది ప్లేట్ షేప్లోకి ఉంటుంది. అలాగే ఒక బకెట్లో వేస్తే అది బకెట్ షేప్లోకి మారిపోద్ది. అలాగే ఇక్కడ భూమికి కూడా అప్పుడు ఎలాంటి కూడా ఆకారం అనేది లేదు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అది శూన్యంగా ఉండెను అని చెప్తున్నారు. శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే ఎక్కడైతే మనము అంతకు మించి, అంటే ఇప్పుడు నా జీవితం శూన్యంగా కనిపిస్తుందని కొంతమంది అంటారు. అంటే వేర్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ అనేది శూన్యం అనేదానికి అర్థము. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అయితే చీకటి అంట డీప్ వాటర్స్, అంటే ఎక్కడైతే జలములు ఉన్నాయి, ఎంత లోతుకు వెళ్ళినా సరే దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది లేదు. అలాంటి జలముల పైన చీకటి అనేది కమ్ముకొని ఉంది. అయితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ జలముల పైన అంట దేవుని ఆత్మ అల్లాడుచుందంట. అంటే మేబీ హీ ఈజ్ ఇన్ సారో ఆర్ లైక్ హీఈస్